వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. మనం ఇంటెలిజెంట్ టెస్ట్ లో సిరీస్ టెస్ట్ అనే టాపిక్ ని చూసుకుందాము. అసలు సిరీస్ టెస్ట్ అంటే ఏంటిదో చూద్దాం. ఇన్ రీజనింగ్ సిరీస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఆర్ లెటర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్. అంటే ఒక ఆర్డర్ లో మనం నంబర్స్ ని గాని లెటర్స్ ని గాని నంబర్స్ ప్లస్ లెటర్స్ మనం కలిపి కాంబినేషన్ లో ఒక ఆర్డర్ లో మనం రాయడాన్ని ఏమంటారంటే సిరీస్ అంటారు. దానికి సంబంధించిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడాన్ని సిరీస్ టెస్ట్ అంటారు. దాంట్లో సిరీస్ టెస్ట్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మెయిన్ గా మనము సిరీస్ టెస్ట్ ని 3 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. అవేంటంటే ఫస్ట్ ఏంటంటే నంబర్ సిరీస్, నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఆల్ఫాబెట్ సిరీస్, థర్డ్ ఏంటంటే కాంపౌండ్ సిరీస్. కాంపౌండ్ సిరీస్ అంటే మనకు నంబర్స్ ప్లస్ లెటర్స్ బోత్ కాంబినేషన్ లో రావడం. ఇలా మనము నంబర్ సిరీస్ ని అగైన్ మనము 5 టైప్స్ గా డివైడ్ చేస్తాం. ఏంటంటే సిరీస్ ఆఫ్ అడిషన్, సిరీస్ ఆఫ్ సబ్ట్రాక్షన్, సిరీస్ ఆఫ్ మల్టిప్లికేషన్, సిరీస్ ఆఫ్ స్క్వేర్ అండ్ క్యూబ్ రూట్, సిరీస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ నంబర్స్. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని మనము చూద్దాం. మనము నంబర్ సిరీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాము. మనం ఫస్ట్ నంబర్ సిరీస్ లో 5 టైప్స్ ఉన్నాయి కదా, దానికి ఒక్కొక్క ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ సిరీస్ ఆఫ్ అడిషన్ చూద్దాం. దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే 7, 10, 13, 16, 19 ఇచ్చారు. నెక్స్ట్ నంబర్ ఏంటిదో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఇప్పుడు 7 మైనస్ 10 చేస్తే 3 గ్యాప్ ఉంది, దీనికి ప్లస్ 3 అనేది గ్యాప్. అలాగే 13 కి 10 కి గ్యాప్ ఎంత? 3 అంటే ప్లస్ 3. ఇక్కడ 13 కి 16 కి గ్యాప్ ఎంత? ప్లస్ 3. 16 కి 19 కి గ్యాప్ ఎంత? ప్లస్ 3. ఇలా ప్రతి ఒక్క నంబర్ ఇక్కడ ఏమైంది? అడిషన్ ఆఫ్ 3 చేసారు, అంటే యాడింగ్ అయింది కాబట్టి ఇది సిరీస్ ఆఫ్ అడిషన్. అలాగే 19 కి 3 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 20, 21, 22. మనకి ఆన్సర్ ఏంటి? దీని ఆన్సర్ ఏంటి? మనకి 22 అనేది ఆన్సర్. అలాగే సిరీస్ ఆఫ్ సబ్ట్రాక్షన్ చూద్దాం. దానికి సంబంధించిన ప్రాబ్లం చూద్దాం. 30, 26, 22, 18, 14, 10. ఇలా ఇక్కడ ఆర్డర్ ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏంటిది? ఇక్కడ డిక్రిమెంట్ అవుతుంది, అంటే ఇది సబ్ట్రాక్షన్ లాగా మనకు అర్థమవుతుంది చూస్తేనే. 30 మైనస్ 26 ఏమవుతుంది? -4. ఇలా కూడా 26 మైనస్ 22 ఏమైంది? -4. 18 22 మైనస్ 18 ఎంత మనకి? -4. 18 మైనస్ 14 ఎంత మనకి? -4. 14 మైనస్ 10 ఎంత? -4. అంటే నెక్స్ట్ వచ్చే నంబర్ కూడా 10 కి తర్వాత వచ్చే నంబర్ కూడా మనము -4 చేయాలి. -10 మైనస్ -4 ఎంత అవుతుంది మనకి? ఆన్సర్ ఎంత వస్తుంది? 6. ఇక్కడ వచ్చే ఆన్సర్ ఎంత మనకు? 6. ఇలా సిరీస్ ఆఫ్ సబ్ట్రాక్షన్ మీద ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా సేమ్ నంబరే రావాలని ఏం లేదు. కొన్నిసార్లు మనకి 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు. ఈ ఆర్డర్ ని బట్టి మనము అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. అలాగే సిరీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ చూద్దాం. మనం మల్టిప్లికేషన్ సంబంధించిన ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 3 తర్వాత 12, 48, 192 ఉంది. దీన్ని చూస్తే మీకు ఏమో అనిపిస్తుంది? మల్టిప్లై దానిలాగా ఉంది మనకి. 3 ఇంటూ 4 చేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఇంటూ 4 చేస్తే 12 వస్తుంది, కాబట్టి ఇంటూ 4 ఉంది. 12 ఇంటూ 4 చేస్తే మనకి ఏమవుతుంది? 48. 48 ఇంటూ 192 48 ఇంటూ 4 చేస్తే మనకి ఏమవుతుంది? 192 వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చే నంబర్ ని కూడా ఏం చేయాలి? 192 ఇంటూ 4. 4 ఇంటూ 2 ఎంత? 8. నెక్స్ట్ 4 9s 36. 3. 4 1s 4 ప్లస్ 3 ఎంత? 768 అనేది దీంట్లో వచ్చే ఆన్సర్. నెక్స్ట్ సిరీస్ ఆఫ్ స్క్వేర్ అండ్ క్యూబ్. స్క్వేర్ అంటే ఏంటి? మనము ఒక నంబర్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేయడం. సపోజ్ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 అని అర్థం. అలాగే క్యూబ్ రూట్ అంటే ఏంటిది? మనము నంబర్ ని రూట్ చేయడం. ఇప్పుడు 2 ని √2 లాగా
మనం చేయడం. అంటే దీన్ని ఆఫ్ చేస్తున్నట్టు. ఇప్పుడు 4 రూట్ అన్నాడనుకో దాని ఆన్సర్ ఎంత మనకి 2. ఇలా ఒక నంబర్‌ని ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసేదే మనకు క్యూబ్ రూట్. నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ చూద్దాం మనం. ఇక్కడ చూస్తే 1 ఉంది. తర్వాత 2 ఉంది. 2 ఎప్పుడొస్తుంది మనకు? 1ని స్క్వేర్ చేసినా మనకదే. 2 ఇంటూ 2 స్క్వేర్ చేస్తే మనకు 4 వస్తుంది. అలాగే 3 స్క్వేర్ చేస్తే మనకు 9, 4 స్క్వేర్ చేస్తే 16, 5 స్క్వేర్ చేస్తే 25, 6 స్క్వేర్ చేస్తే మనకు 36 వచ్చింది. ఇప్పుడు ఇది చూస్తే ఆర్డర్‌లో 1, 2, 3, 4, 5, 6 నెక్స్ట్ వచ్చే నంబర్ ఏమవుతుంది? 7. 7 స్క్వేర్ చేయాలి మనం. 7 స్క్వేర్ అంటే ఎంత మనకి? 49 ఆన్సర్ అవుతుంది. ఇలాగా స్క్వేర్‌కి, క్యూబ్ రూట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ సీరీస్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్ నంబర్స్. ఆల్టర్‌నేటివ్ నంబర్స్ అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ నంబర్ తర్వాత సెకండ్ నంబర్‌ని వదిలేసి మనం థర్డ్ నంబర్‌కి రిలేషన్‌షిప్ చూద్దాం. ఫస్ట్‌కి థర్డ్‌కి రిలేషన్. అలాగే సెకండ్‌కి ఫోర్త్‌కి రిలేషన్. ఇలా ఆల్టర్‌నేటివ్‌గా నంబర్స్‌కి మనం రిలేషన్‌షిప్ చేస్తూ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడాన్ని సీరీస్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్ నంబర్స్ అంటారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ ఇదేంటిది మనకు ప్రాబ్లమ్ 15, 21, 18, 24, 21, 27. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే 15కి 18కి మధ్య రిలేషన్ ఎంత? 18 - 15 చేస్తే మనకు +3 వచ్చింది. అలాగే 21కి 24కి మధ్యలో రిలేషన్‌షిప్ ఏముంది? +3 ఉంది. అంటే 24 - 21 చేస్తే మనకు +3 వచ్చింది. అలాగే 21, 27కి మధ్య రిలేషన్ 27 - 27 - 24 చేస్తే +3 వచ్చింది. అలాగే ఇక్కడ మనకు చూస్తే +3 ఉంది. అంటే 21 +3 చేయాలి. +3 చేస్తే ఏమవుతుంది? 24 అవుతుంది. ఆన్సర్ ఎంత మనకి? 24. ఈ విధంగా సీరీస్ టెస్ట్‌లో మనము నంబర్ సీరీస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసాము. థాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ లైక్ ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్.